నమస్తే వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ కు సిట్ నోటీసులు, సింగరేణి నైని కోల్ మైన్స్ టెండర్ నోటిఫికేషన్ రద్దు, బోర్డ్ ఆఫ్ పీస్ లో చేరాలని పాకిస్తాన్ సహా 7 ముస్లిం దేశాల నిర్ణయం, దావోస్ లో ఏపీకి కొనసాగిన పెట్టుబడుల పర్వం, మేడారంలో హెలికాప్టర్ రైడ్స్ షురు. అంశాలపై హైదరాబాద్ నుంచి కుమార్, అజీం, ఢిల్లీ నుంచి కళ, అలాగే మేడారం నుంచి తిరుపతి, అమరావతి నుంచి శ్రీహరి పూర్తి వివరాలు ఫీల్డ్ రిపోర్ట్లో అందిస్తారు. ముందుగా ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు నోటీసులు అందించారు. రేపు ఉదయం 11 గంటలకు సిట్ కార్యాలయంలో విచారణకు రావాలని చెప్పారు. జైబేరి టెంపుల్ ట్రీ కమ్యూనిటీలోని నివాసంలో సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇక పూర్తి సమాచారం కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ శ్రీదేవి. తెలంగాణలోనే సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులోని మరొక కీలక పరిణామం చోటు చేసుకుంది. అయితే బీఆర్ఎస్లోని కీలకమైన నేత కేటీఆర్కు ఇటు సిట్ అధికారులు ఈరోజు అంటే కొద్దిసేపటి క్రితం నందీనగర్లోని తన నివాసంలో సిట్ అధికారులు అయితే నోటీసులు అయితే జారీ చేశారు. రేపు ఉదయం 11 గంటలకు సిట్ అధికారుల ముందు హాజరవ్వాలంటూ కూడా నోటీస్ అయితే జారీ చేశారు. అయితే ఈ నోటీస్ వచ్చేసి 160 సిఆర్పిసి కింద ఈ నోటీస్ అయితే జారీ చేశారు. అయితే 2 రోజుల క్రితం హరీష్ రావు కూడా ఇదే తరహాలో నోటీసులు జారీ చేయడంతో కూడా ప్రస్తుతం ఏదైతే హరీష్ రావు కూడా విచారణ అయితే ఎదుర్కొన్నారు. సుమారు 7 గంటల పాటు హరీష్ రావు విచారణ అయితే కొనసాగింది. చాలా కీలకమైన ప్రశ్నలు సిట్ అధికారులు హరీష్ రావును అయితే అడిగారనే తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఏదైతే హరీష్ రావుకు కూడా పోలీసులు ఒక కీలక సమాచారాన్ని కూడా ఇచ్చారు. అయితే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి 2018 ఎన్నికల తర్వాత ఏదైతే హరీష్ రావు ఫోన్ కొన్ని నెలల పాటు ట్యాప్ చేసినట్లు దాని ఆధారాలను కూడా హరీష్ రావుకి అయితే ఇవ్వడం జరిగింది. అయితే అసలు ఈ ఫోన్ ట్యాపింగ్కి సూత్రధారి ఎవరు? ముఖ్యంగా సిట్ అధికారులు వెర్షన్ ప్రకారం ఫోన్ ట్యాపింగ్ అంటే బీఆర్ఎస్ హయాంలో ఉన్న సమయంలోని గత 10 ఏళ్లలోని ఈ ఫోన్ ట్యాపింగ్ని చాలా కీలకంగా ఉపయోగించుకున్నారంటూ కూడా సిట్ ఏదైతే ఈ విచారణలు అయితే కనుగొన్నది. అయితే బీఆర్ఎస్లో ఉన్న ఇటు హరీష్ రావు ఫోన్ కూడా ట్యాప్ అయిందంటే అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ వెనక ఉన్న సూత్రధారి ఎవరనేది అయితే ప్రస్తుతం ఒక క్వశ్చన్గా మారిపోయింది. అయితే ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు కేటీఆర్ కూడా ఈ నోటీసులు జారీ చేయడంతో కూడా రాజకీయంగా ఒక ప్రకంపనలు సృష్టిస్తున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్లో అగ్రనేతలుగా ఉన్న కేసీఆర్, హరీష్ రావు అలాగే కేటీఆర్ ఇప్పటికే హరీష్ రావుకు నోటీసులు ఇచ్చారు. అలాగే కేటీఆర్ కూడా నోటీసులు జారీ చేశారు. రేపు ఉదయం కేటీఆర్ విచారణకు హాజరవుతారా లేదా అనేది అయితే ప్రస్తుతం ఒక సందిగ్ధంలో ఉన్నారనే చెప్పొచ్చు. అయితే ముఖ్యంగా ఇటు ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారమే ఈ నోటీసులు అయితే జారీ అవుతున్నాయి. ముఖ్యంగా గతంలో శ్రవణ్ రావు విచారించిన తర్వాత అతను స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత అతని స్టేట్మెంట్ ఆధారంగా ఇటు హరీష్ రావుకు నోటీసులు అయితే జారీ చేశారు. ముఖ్యంగా ప్రభాకర్ రావుకి 14 రోజుల కస్టోడియల్ విచారణలోనే ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు చాలా కీలక మలుపులు తిరిగింది. ఎందుకంటే ప్రభాకర్ రావు దగ్గర లభించిన పెన్ డ్రైవ్లో కూడా చాలా కీలకమైన డేటా ఉంది. అయితే ఈ డేటాను ఆధారంగా చేసుకొని అలాగే ప్రభాకర్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ని ఆధారంగా చేసుకొని ఇప్పుడు రాజకీయ నాయకులకి నోటీసులు జారీ అవుతున్నాయి. ముఖ్యంగా ఇప్పటి వరకు కూడా ఎస్ఐబిలో పనిచేసిన పోలీస్ ఆఫీసర్స్ వరకే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ పరిమితమైంది. ఎప్పుడైతే కొత్తగా సిట్ మరొక బృందం ఏర్పడింది, వీసీ సజ్జనార్ నేతృత్వంలోని మరొక సిట్ బృందం ఏర్పడిన తర్వాత ఈ విచారణ చాలా వేగవంతం చేశారు. అయితే ఇటు ఎస్ఐబిలో పనిచేసిన ప్రతి ఒక్కరిని అంటే ప్రణీత్ రావుని మొదలు పెట్టుకుంటే భుజంగారావు, తిరుపతన్న, రాధాకిషన్ రావు అలాగే ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఇలా అందరినీ విచారించారు. వీళ్ళందరూ విచారించిన తర్వాత వీళ్ళ స్టేట్మెంట్లు రికార్డ్ చేసిన తర్వాత ఇది రాజకీయంగా యూటర్న్ తీసుకుంది. అయితే రాజకీయంగా కొంతమంది నేతలకి నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా అగ్రనేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఇప్పుడు నోటీసులు జారీలు అవుతున్నాయి. ఇంకా మిగిలింది కేవలం కేసీఆర్ అలాగే కవిత, వీళ్ళిద్దరు మాత్రం ఇంకా మిగిలిరనే చెప్పొచ్చు. ఎందుకంటే రేపొద్దున్న కేటీఆర్కి విచారణకి ఎప్పటికే నోటీసులు ఇచ్చారు కాబట్టి ఇంకా వీళ్ళిద్దరు ఇంకా పెండింగ్లో ఉన్నారు. అయితే ఇప్పటికే కవిత కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే ఈ ఫోన్ ట్యాపింగ్లోని కవితకు సంబంధించి తన భర్తది అలాగే తన ఫోన్లో కూడా ట్యాప్ చేశారంటూ కూడా కవిత కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసింది. అయితే ఈ వ్యాఖ్యలకు ప్రకారం చూసుకున్నట్టయితే ముఖ్యంగా బీఆర్ఎస్లో ఇంకా మిగిలింది కేసీఆర్ ఒకళ్ళే. ముఖ్యంగా కేసీఆర్ ఒకవేళ సూత్రధారి అయితే గనక ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు ఏ విధంగా మలుపు తిరగబోతుందని అయితే మనం వేచి చూడాల్సింది. ఎందుకంటే ఇప్పటికే హరీష్ రావు విచారణ జరిగింది కాబట్టి ఇందులో హరీష్ రావు ఫోన్ ట్యాప్ అయింది కూడా చెప్పారు. అయితే హరీష్ రావుదే కాకుండా తన అనుచరులు కూడా ఫోన్ ట్యాప్ అయినట్లు పోలీసులు గుర్తించి ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా ఇప్పటికే హరీష్ రావుకి ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఇప్పుడు ఏదైతే ఇటు కేటీఆర్కి నోటీసులు అయితే జారీ చేశారు కాబట్టి రేపు ఉదయం 11 గంటలకి విచారణకు అయితే హాజరవ్వాల్సి ఉంటుంది. అయితే కేటీఆర్ని ఎటువంటి ప్రశ్నలు అడగబోతున్నారు, అతను ఏ విధంగా సమాధానాలు చెప్పబోతున్నారు అనేది అయితే మనం వేచి చూడాల్సి ఉంది. ఎందుకంటే గతంలో
ఎన్నిసార్లు ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన సంభాషణ వచ్చినప్పుడు ప్రతిసారి కూడా హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ ముగ్గురు కూడా ఒకటే మాట చెప్తున్నారు, అసలు బీఆర్ఎస్కి అలాగే ఈ ఫోన్ ట్యాపింగ్కి ఎటువంటి సంబంధం లేదు, అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అనేదే లేదు, కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసును అడ్డు పెట్టుకొని ఈ నేతలందరికీ నోటీసులు ఇస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అవినీతిని అంతా కూడా ఇటు హరీష్ రావు, కేటీఆర్ బట్టబయలు చేస్తున్నారు కాబట్టి వీళ్ళకే నోటీసులు ఇచ్చి కావాలని హింసిస్తున్నారంటూ కూడా ఇప్పటికే హరీష్ రావు చెప్పడం జరిగింది, చాలాసార్లు కేటీఆర్ కూడా చెప్పడం జరిగింది. అయితే రేపు విచారణ ఏ విధంగా ఉండబోతుందో అయితే మనం వేచి చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే కేసీఆర్ కూడా చాలా మటుకు అంటే ఇటు ఏదైతే ముఖ్యంగా గతంలో చాలా కేసుల వరకు ఏసీబీకి సంబంధించి విచారణకు హాజరయ్యారు, ఈడీ విచారణకు హాజరయ్యారు. అలాగే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో మరొకసారి సిట్ ముందుకైతే రాబోతున్నారు. అయితే రేపు పొద్దున్న సిట్ చేసే విచారణ ఏ విధంగా ఉండబోతుంది, ముఖ్యంగా ప్రభాకర్ రావుకు, శ్రవణ్ రావులకు, అలాగే మరొక పక్క ఏదైతే కేటీఆర్కి వీళ్ళ ముగ్గురికి ఉన్న సంబంధాలు ఏంటి, అసలు బీఆర్ఎస్ హయాంలో సిట్ ఏర్పాటు చేసిన తర్వాత ప్రభాకర్ రావుని ఎందుకు నియమించుకోవాల్సి వచ్చింది, అలాగే మిగతా వాళ్ళని ఎందుకు నియమించాల్సి వచ్చింది, అలాగే ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కేటీఆర్ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి, మొత్తం వీటన్నిటిపై ఇప్పటికే ఏదైతే రేపొద్దున్న విచారణ కొనసాగే అవకాశం అయితే ఉంది. అయితే రేపొద్దున్న 11 గంటలకల్లా విచారణ హాజరవ్వాలంటూ కూడా ఇప్పటికే నందినగర్లో సిట్ అధికారులు నోటీసులు అయితే కేటీఆర్కి అందజేయడం జరిగింది. నోటీసులు అందుకున్న తర్వాత కేటీఆర్ నుంచి ఎటువంటి స్పందన వ్యక్తమైంది, అంటే రేపు విచారణకు హాజరవుతున్నారా లేదా? అండ్ హరీష్ రావు, కేటీఆర్, నెక్స్ట్ కేసీఆర్, కవిత అంటున్నారు. మరి కేటీఆర్ విచారణ తర్వాత కేసీఆర్కి కానీ కవిత కానీ నోటీసులు అందించే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? శ్రీదేవి, ముఖ్యంగా ఇప్పటికంటే కేవలం 1 గంట ముందు మాత్రమే ఇటు కేటీఆర్కి నోటీసులు అయితే అందాయి. దానిపై ఇప్పటివరకు కేటీఆర్ ఇంకా స్పష్టత అయితే ఇవ్వలేదు. కాకపోతే కేసీఆర్ని కలవడానికి ఇటు హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరు కూడా ప్రస్తుతం ఫామ్ హౌస్కు బయలుదేరినట్లయితే తెలుస్తుంది. అయితే ఎప్పుడైతే నోటీసులు జారీ చేశారో మొట్టమొదటగా హరీష్ రావు మాత్రం ఇమీడియట్గా దీనిపై స్పందించారు. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి ఎటువంటి ప్రయోజనం లేదు, కేవలం కక్షపూరితంగా నోటీసులు జారీ చేస్తున్నారు, అసలు ఈ కేసులకి పోలీసులకి భయపడే ప్రసక్తే లేదంటూ కూడా హరీష్ రావు కొద్దిసేపటి క్రితమే ఘాటుగానే వ్యాఖ్యానించారు. అయితే కేటీఆర్ మాత్రం ఇంకా ఏదైతే దీనిపై స్పష్టత ఇవ్వలేదు. రేపొద్దున విచారణకు హాజరవుతారా లేదా అనేది అయితే మనం వేచి చూడాల్సిన అవసరం అవుతుంది. అయితే జూబ్లీహిల్స్ పిఎస్లో మాత్రం ఏదైతే విచారణ పెడితే మాత్రం అక్కడ చాలా ఇబ్బందికరమైన వాతావరణం చోటు చేసే అవకాశం అవుతుంది. మొన్న చూసాం హరీష్ రావు విచారణలోని ప్రతి గంటకి హరీష్ రావు అనుచరులు కావచ్చు, బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ చుట్టుముట్టే ప్రయత్నాలు అయితే చేశారు. అయితే అక్కడ పూర్తిగా ఏదైతే ఇరుకు ప్రదేశం కాబట్టి ఒకవేళ విచారణకు హాజరవుతే కనుక విచారణ జరిగే ప్లేస్ కూడా మారే అవకాశం అవుతుంది. ఎందుకంటే జూబ్లీహిల్స్ పిఎస్ దగ్గర మాత్రం ఇటు కేటీఆర్ వస్తే కనుక ఖచ్చితంగా అక్కడ ఏదైతే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వస్తాయంటూ కూడా ఇప్పటికే పోలీసులు భావిస్తున్నారనే తెలుస్తుంది. అయితే మరొక పక్క ఇప్పుడు కేటీఆర్కి, హరీష్ రావుకి నోటీసులు జారీ అయిపోయినాయి కాబట్టి ఇంకా మిగిలింది కేసీఆర్, కవిత, వీళ్ళిద్దరు మాత్రమే మిగిలారు. వీళ్ళిద్దరు కూడా బీఆర్ఎస్లో చాలా అగ్రనేతలు అనేది చెప్పొచ్చు. అయితే ముఖ్యంగా ఇటు కవిత ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకైతే రావడం జరిగిందో అయితే అప్పటి నుంచి కూడా ఇటు హరీష్ రావుపై ధ్వజమెత్తుతూనే ఉన్నారు. అయితే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి గతంలో కవిత కూడా చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే తన భర్త తన ఫోన్ కూడా ట్యాప్ చేశారంటూ కూడా కవిత ఏదైతే చెప్పడం జరిగింది. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేశారనేది అయితే మనం వేచి చూడాల్సింది. ఎందుకంటే ముఖ్యంగా చూసుకున్నట్టయితే కవిత చెప్పిన దాని ప్రకారం కేవలం హరీష్ రావు టార్గెట్ కింద కవిత చాలా కామెంట్స్ అయితే చేశారు. కానీ ఇప్పుడు హరీష్ రావు ఫోన్ కూడా ట్యాప్ అయినట్లు సిట్ అధికారులు చెప్పారు. కాబట్టి రేపు కేటీఆర్ విచారణ సందర్భంగా ఏ విధంగా ఇది యూటర్న్ తీసుకుంటారనేది అయితే మనం వేచి చూడాల్సి ఉంది. రైట్ కుమార్.